పాండ్యా కోసం రోహిత్ అలా చేయాల్సింది. స్టార్ క్రికెటర్. ఆ స్టార్ క్రికెటర్ ఎవరు? రోహిత్ శర్మ గురించి అలానే హార్దిక్ పాండ్యా గురించి ఏం చెప్పాడు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ ఈసారి కొత్తగా అయితే రోహిత్ శర్మని కెప్టెన్సీ తప్పించి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇచ్చిందన్నమాట. అది అందరికీ తెలుసు. సో తను కెప్టెన్సీ ఇచ్చినప్పటి నుండి కూడా ఫ్యాన్స్ అయితే భయంకరంగా ట్రోల్ చేశారన్నమాట హార్దిక్ పాండ్యాని. సో తను ట్రోలింగ్ వల్లనే తన పెర్ఫార్మెన్స్ బయటకు రావట్లేదు, సరిగ్గా ఆడట్లేదు, బౌలింగ్ సరిగ్గా చేయట్లేదు. సో కెప్టెన్సీలో ఆ ప్రెజర్ తను డీల్ చేయలేకపోతున్నాడు, మంచి డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాడు అని అంటూ చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారనమాట. ఇదే తరహాలో ఆస్ట్రేలియన్ డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్మెన్ ఆరోన్ ఫించ్ అయితే అభిప్రాయపడ్డారనమాట. సో హార్దిక్ పాండ్యా కోసం రోహిత్ ఆ విధంగా చేస్తుంటే చాలా బాగుండేది. సో తను ఏ విధంగానంటే కొంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి అలా అనొద్దండి, సో మన ఇండియన్ క్రికెటరే కదా, సపోర్ట్ చేయండి హార్దిక్ పాండ్యాకి అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా సరే రోహిత్ శర్మ అభిమానులు ఎవరూ కూడా హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేసేవాళ్ళు కాదు. కానీ తను ఎందుకు అలా చేయలేదో నాకైతే అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చారనమాట. సో దాన్ని బట్టి చూస్తూ ఉంటే చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు పాజిటివ్గా హార్దిక్ పాండ్యాకి. సో అవును, మేమందరం కూడా అదే ఫీల్ అవుతున్నాము అని హార్దిక్ పాండ్యా అభిమానులందరూ కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. రోహిత్ శర్మ నిజంగా ఎందుకు చెప్పడం లేదు ఆ విధంగా? సో తనకు కూడా ఇష్టం లేదు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అవ్వడము. సో ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరన్నా ఉన్నారంటే సూర్యకుమార్ యాదవ్కే ఇవ్వాలి. అలాంటిది హార్దిక్ పాండ్యాకి ఎలా ఇస్తారో అనేది తనకు రోహిత్ శర్మకి మనసులో ఉండింది. సో కాబట్టి అందుకోసం మేము ఎవరు సపోర్ట్ చేయలేదు అని అంటూ రోహిత్ శర్మ అభిమానులు కామెంట్స్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట. ఒక రకంగా వాళ్ళు వీళ్ళ కామెంట్స్, వీళ్ళు వాళ్ళ కామెంట్స్ అయితే బాగా అయితే వైరల్గా మారుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈసారి మాత్రం 2024 ఐపీఎల్ అయితే మాత్రం కొంతవరకు హార్దిక్ పాండ్యాకి అయితే చేదు అనుభవం దక్కింది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే కానీ కంటిన్యూ అయితే మాత్రం ఐపీఎల్ 2025లో కూడా రోహిత్ శర్మ అభిమానులు అయితే మాత్రం ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాని టార్గెట్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఆరోన్ ఫించ్ చెప్పిన మాటలు నాకైతే యాక్సెప్టబుల్గా అనిపించాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రోహిత్ శర్మ ఒక చిన్న ప్రెస్ మీటే కదా పెట్టేసి, లేకపోతే ఒక చిన్న స్టేట్మెంట్ అయినా సరే ట్విట్టర్లో కానివచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానివచ్చు, చిన్న ఒక మాట అలా వద్దు, ట్రోలింగ్ ఆపండి, మీరు బూ చేయొద్దు అని చెప్పుంటే మాత్రం నిజంగా చాలా బాగుండేది, చాలా హుందాగా ఉండేది అతనికి. ఎందుకంటే అంత మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి చాలా బాగుండేది అతనికి. అలా చెప్పలేదు కాబట్టి కొంతవరకు హార్దిక్ పాండ్యాకి అలానే ముంబై మేనేజ్మెంట్ కూడా ఎక్కడో కొంచెం నాన్ సింక్ ఉంది, అందుకే సరిగ్గా మాట్లాడుకోవట్లేదు అని కూడా నాకైతే ఉందన్నమాట. ఆరోన్ ఫించ్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.